చీమ పావురం కథ. అనగనగా ఒక అడవిలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది ఒడ్డున మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద ఒక చీమ నివసిస్తూ ఉండేది. ఒకరోజు చీమ ఆ నదిని చూస్తూ గాలికి నదిలో జారి పడిపోయినది. ప్రాణభయంతో అరిచింది. ఆ అరుపులు విన్న ఓ పావురం చుటుక్కున ఒక మర్రి ఆకును తెంచి చీమ ముందు పడివేసింది. చీమ చొప్పున ఆకు మీదకెక్కి ఆకు మీదుగా ప్రయాణించి ప్రాణాలు దక్కించుకుంది. తరువాత పావురానికి కృతజ్ఞతలు చెప్పింది. ఓ రోజు వేటగాడు వేటకు అడవికి వచ్చాడు. చెట్టు మీద ఉన్న పావురాన్ని చూశాడు. ఆహా, ఈ పావురం ఎంతో బాగున్నది అనుకుని బాణం ఎక్కుపెట్టాడు. ఇంతలో చీమ వేటగాడిని చూసింది. తనను రక్షించిన పావురాన్ని ఎలా అయినా కాపాడాలని పరుగు పరుగున వేటగాడు దగ్గరకు వచ్చి వేటగాడు కాళ్లను చటుక్కున కుట్టింది. దానితో వేటగాడు గురి తప్పి పావురం ప్రక్కన ఉన్న కొమ్మకు తగిలింది. అది చూసి పావురం అక్కడి నుండి తప్పించుకొని ఎగిరిపోయింది. తరువాత పావురం చీమకు కృతజ్ఞతలు తెలిపింది. దానికి చీమ ఉపకారానికి ఉపకారం చేశానని వినయంగా పావురానికి చెప్పింది. చూశారా పిల్లలు, మనం చేసే ఉపకారం ఎప్పుడూ ఊరుకునే పోదు.